హాయ్ చిన్నారి పాపలు, రండి రండి. ఈరోజు మీకు ఇంకో కొత్త కథ చెప్తాను. చక్కగా ఇవన్నీ మీరు జ్ఞాపకం ఉంచుకొని మళ్ళీ అందరికీ చెప్పాలి మీరు. అయితే అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉంటుంది. నక్క అంటే చాలా హుషారైంది. దానికి అందరూ జిత్తుల మారి నక్క అని అంటారు. తెలిస్తే బాగుంటుంది. జిత్తుల మారి నక్క అంటారు దాన్ని. అయితే అడవిలో చాలా రకరకాల జంతువులు నివసిస్తుంటాయి. ఆ నక్క ఏం చేస్తుందంటే రోజు ఒక జంతువును చంపి ఆహారంగా తినేసి బాగా లావెక్కిపోతుంటే రోజు కొన్ని జంతువులు తక్కువైపోతుంటే మిగతా జంతువులన్నీ మాట్లాడుకున్నాయి. ఏమిటంటే రోజు ఈ నక్క మన జంతువులన్నింటినీ తీసుకొని తింటుంది కదా, మనకు కష్టమైపోతుంది. ఇలా జంతువులన్నీ పోతున్నాయి, మన పిల్లలన్నీ పోతున్నాయి కనుక మనం ఇప్పటి నుంచి ఈ నక్కకు ఎలాంటి ఆహారం దొరకకుండా మనం జాగ్రత్త పడాలి అని చెప్పి మిగతా జంతువులన్నీ మాట్లాడుకుంటాయి. అలాగే చేస్తాయి. కొన్ని రోజుల తర్వాత నక్కకు ఎక్కడ అడవంతా గాలిచ్చినా కానీ ఒక్క జంతువు కూడా ఆహారంగా దొరకకపోయేసరికి చాలా బక్కజిక్కిపోతుంది. నడవడానికి కూడా చేత కాకుండా అయిపోతుంది. తర్వాత ఆ అడవిలో దారెంబడి ఒక పిల్లి వస్తుంది. పిల్లి వస్తూ నక్కబావ చాలా చిక్కిపోయావేంటి, ఎందుకు ఇలా జరిగింది అని అడుగుతుంది. అడిగితే ఆ పిల్లికి నక్క దాని బాధ అంతా చెప్పుకొని బాధపడుతుంది. అయితే అప్పుడు నాకు పిల్లి చెప్తుంది, ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో పక్క వాళ్ళ ఇంట్లో ఒక విందు ఉన్నది. ఆ విందు భోజనానికి నేను వెళ్తున్నాను, నువ్వు కూడా నాతోటి వస్తావా అని అడుగుతుంది. అయితే సరే వస్తాను అంటుంది. అప్పుడు ఆ పిల్లి చెప్తుంది, అక్కడ ఎలాంటి శబ్దం చేయకుండా నాతో పాటు వచ్చి ఇంటి వాళ్ళకి తెలియకుండా మనం ఆహారాన్ని భుజించాలి అని చెప్తుంది పిల్లి. సరే అంటుంది నక్క. అని పిల్లి వెంబడే చక్కగా వెళ్తుంది నక్క. వెళ్ళిన తర్వాత ఆ విందు భోజనానికి వెళ్ళిన తర్వాత అక్కడ అన్నీ భోజన పలహారాలు అన్నీ ఉంటాయి. అవి తీసుకొని ఇంటి వాళ్ళందరూ వాళ్ళ కార్యక్రమాల్లో ఉన్నప్పుడే అవి చూసి చక్కగా నక్క పిల్లి రెండు కూడా తినేస్తాయి. భోజనం తినేస్తాయి, కడుపు నిండా భుజిస్తాయి. ఆ తర్వాత నక్కకు ఒక దుర్బుద్ధి పుడుతుంది. అదేంటంటే ఈ పిల్లిని ఎట్లయినా ఇంటి వాళ్ళకు పట్టించేసి కొట్టిపియాలి అనుకొని ఆ దుర్బుద్ధితో నక్క గట్టిగా ఊళ వేసేసరికి ఆ అరుపు విని ఇంటి వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఏమిటి చప్పుడు అనుకొని చూసేసరికి అక్కడ పిల్లి నక్క రెండు ఉంటాయి. ఉండేసరికి ఇంటి వాళ్ళు ఈ పిల్లిని నక్కను రెండింటిని బంధించేసి ఇంకా కొడతారు. కొట్టేటప్పుడు పిల్లి తప్పించుకొని పిల్లి బయటపడిపోతుంది. నక్క మాత్రం వాళ్ళకు కట్టబడి ఉంటుంది. అప్పుడు ఆ నక్కను బాగా బాధేస్తారు ఇంటి వాళ్ళు. అయితే ఈ కథలో నీతి ఏమిటంటే మేలు చేసిన వారికి కీడు చేయకూడదు, అలా చేస్తే ఆ కీడేదో మనకే జరుగుతుంది అనేది కథలో నీతి.